బాబా విషయం ఏంటంటే, ఇది హ్యారీ కెన్మోర్, ఫ్రాన్సిస్ బ్రాబజాన్. మీకు వీళ్ళిద్దరి గురించి తెలిసే ఉంటుంది. హ్యారీ కెన్మోర్ ఆయన బాబా యొక్క యాక్సిడెంట్ అయిన తర్వాత బాబా యొక్క ఎముకలని సరి చెయ్యడానికి వచ్చిన చీరోప్రాక్టర్ అంటే ఎముకలను సరి చేసేవాడు అనమాట. అంటే యాక్సిడెంట్ తర్వాత ఆ ఎముకలు ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా బాబా ఎముకలను సరి చేయడానికి వచ్చిన డాక్టర్ అన్నమాట. ఆయన ఒక రకమైన డాక్టరు. వాళ్ళని చీరోప్రాక్టర్ అంటారు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ తెలుసు మీకు. ఆయన కూడా ఒక సూఫీ. ఆయన బాబా దగ్గరికి వచ్చేసి ఇంకా బాబా దగ్గర ఉండిపోయారు. ఆస్ట్రేలియన్ అబౌట్ బాబాకి ఆయన కట్టివ్వడం జరిగింది. అంటే బాబా కోసం ఆస్ట్రేలియాలో బాబా యొక్క సెంటర్ ని స్థాపించారు ఆయన. సో వాళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతమైన బాబా అంటే ప్రేమ కలవారు. అయితే హ్యారీ కెన్మోర్ కొంచెం పెద్దవాడు కాబట్టి ముఖ్యంగా బాబాని ఆయన ఎంతలాగంటే బాబా పాప్ అని పిలుస్తూ ఉండేవాడు అనమాట. పాప్ అని పిలుస్తూ ఉండేవాడు. పాప్ అంటే అర్థం ఏంటంటే తండ్రి అని అర్థం అనమాట. పాప్ అంటే తండ్రి అని అర్థం. ఆ పాప్ అని పిలుస్తున్నప్పుడు హ్యారీ కెన్మోర్ నా బాబాని అంటూ ఉంటాడు అనమాట. ఎప్పుడు కూడా పాప్ అని పిలుస్తూ ఉంటాడు ఆయన. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఏం చేశాడంటే హ్యారీ కెన్మోర్ని ఆయన అడిగాడు. ఆయన మామూలుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. హ్యారీ కెన్మోర్, ఫ్రాన్సిస్ బ్రాబజాన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన హ్యారీ కెన్మోర్ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ హ్యారీ కెన్మోర్ని అడగడం జరిగిందనమాట. ఆయన అడగడం జరిగినప్పుడు ఆయన బాబా గురించి ఆయన ఇచ్చిన ఇవాళ నేను చెప్పే ఈ వ్యాసం ఏదైతే ఉందో అది ముఖ్యంగా దాంట్లో నిజాయితీ గురించి, భగవంతుడి యొక్క ఇచ్ఛ మరియు రాజకీయం గురించి, మేధస్సు మరియు హృదయం గురించి, అంటే బుద్ధి మరియు హృదయం గురించి, ఆ తర్వాత సింప్లిసిటీ అంటే నిరాడంబరత అన్నమాట. అంటే నిరాడంబరత అనే విషయం గురించి, ఆ తర్వాత కన్ఫర్మిటీ అని అంటారన్నమాట. ఇక్కడ ఇవన్నీ బాబా వాడిన పదాలే అన్నమాట. ఇవన్నీ కూడా బాబా వాడిన పదాలే. ఆ పదాలు ఆ కన్ఫర్మిటీ గురించి కూడా అన్నమాట. అంటే సింప్లిసిటీ అంటే నిరాడంబరత. అంటే దాన్ని ఏమంటారంటే దాన్ని ఒక్క నిమిషం అండి. దాన్ని ఏమంటారంటే అంటే అనుసరించడం అన్నమాట. అంటే మనకి చాలా మంది మీరు థియేటర్లో అది ఎన్టీ రామారావు గారిని చూశారు. అంటే సినిమా మీరు చూశారు. పాత వాళ్ళందరికీ బాగా తెలిసి ఉంటుంది ఎన్టీ రామారావు గారు. ఆయన దాన్ని ఏమంటారంటే ఒక హెయిర్ స్టైల్ ఆయన ఒకటి వేసుకుని ఆయన హెయిర్ స్టైల్ ని అందరూ కూడా అదే హెయిర్ స్టైల్ ని పాటించేవారు అన్నమాట మొత్తం అందరూ కూడా. సో అంటే ఇలా కన్ఫర్మిటీ అంటారు దాన్ని, అనుసరణ అనమాట. అంటే అనుకరించడం, ఒక పెద్ద వ్యక్తిని అనుకరించడాన్ని కన్ఫర్మిటీ అంటారన్నమాట. ఈ విధమైన దాన్ని కన్ఫర్మిటీ గురించి. అదే విధంగా నెక్స్ట్ మెన్ షుడ్ బికమ్ మెన్ అన్నారు బాబా. అంటే మెన్ అంటే మనుషుల్లాగా ఉండాలన్నమాట. పురుషుడు లాగా ఉండాలి, స్త్రీ లాగా ఉండాలి. ఇక్కడ మెన్ అనే దాని గురించి అది చెప్పడం జరిగిందనమాట. బాబా చెప్పడం అంటే ఓన్లీ మగవాళ్ళ గురించే కాదు, స్త్రీల గురించి కూడా దాంట్లో చెప్పారు. అంటే మనుషులు ఏ విధంగా ఉండాలి, దాంట్లో స్త్రీలు ఏ విధంగా ఉండాలి, పురుషులు ఏ విధంగా ఉండాలో బాబా చెప్పడం జరిగింది. దాని గురించి ఆ తర్వాత భారతదేశంలో ఆధ్యాత్మిక వాతావరణం గురించి, దాని గురించి ఇక్కడ దీంట్లో ఇప్పుడు మనం చెప్పబోయే దాంట్లో మాట్లాడడం జరిగింది అనమాట. బాబా దాని గురించి మాట్లాడడం జరిగింది. ఆయన హ్యారీ కెన్మోర్ మాట్లాడడం జరిగింది. సో ఈ మాటలు ఏంటంటే ఈయన యొక్క మాటల్లో మన యొక్క బుద్ధి అది మెత్తబడిపోయి
మన హృదయం శ్వాసిస్తూ ఉంటుందన్నమాట ఆయన మాటలు. అంటే హృదయం శ్వాసించడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఆయన అంటే హ్యారీ కెన్మోర్ బాబా అంటే అంత ఇష్టం. అంటే బాబా అని మన ముందు నిలబెట్టగలిగిన మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడూ కూడా. సో ఆయన ఏమంటారంటే ఆయన ఇదేదో ఆయన ఏమంటారంటే ఇది ఆయన యొక్క ప్రతిబింబంగా మనం తీసుకుందాం. ఆయన హ్యారీ కెన్మోర్ ఆయన యొక్క అద్దంలో హ్యారీ కెన్మోర్ యొక్క ప్రతిబింబంగా మనం తీసుకుందాం ఇవాళ ఆయన యొక్క మాటల్ని. సో హ్యారీ కెన్మోర్ ఈ విధంగా ఆయన చెప్తున్నారనమాట. హానెస్టీ ఏముండాలి, అసలు హానెస్టీ అంటే ఏంటి అని అడిగారు అనమాట ఆయన. ఎవరంటే హ్యారీ కెన్మోర్ హానెస్టీ అంటే ఏమిటి అని చెప్పేసి ఆయన అది ఫ్రాన్సిస్ ప్రవజాన్ హ్యారీ కెన్మోర్ని అడిగారు. హానెస్టీ అంటే నిజాయితీ. నిజాయితీ అంటే ఏంటి హ్యారీ అని అడిగాడు ఆయన. సో సో అయితే అప్పుడు ఆయన అంటారు అనమాట, నిజాయితీ అంటే నైతికత ఒక్కటే కాదు సుమా. ఆయన చెప్పడం చూడండి, నిజాయితీ అంటే నైతికత ఒక్కటే కాదు సుమా, అది అలైన్మెంట్ అని అంటారు. అలైన్మెంట్ అంటే మీకు చూడండి, అంటే ఒకే కూటమిలో ఉండడాన్ని అలైన్ అని అంటారు. అంటే ఒక రేఖపై ఉండడాన్నో అందరూ ఒకే దగ్గరికి రావడాన్ని అలైన్మెంట్ అంటారు. నిజాయితీ అంటే అలైన్మెంట్. నీ యొక్క హృదయము, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క అనుభూతులు ఇవన్నీ కూడా ఒకే దారిలోకి రావడాన్ని అలైన్మెంట్ అన్నాడు ఆయన. హ్యారీ కెన్మోర్ అలైన్మెంట్ గా ఆయన అభివర్ణించాడు అనమాట. ఆయన అంటాడు, ఇది మన నైతికత గురించి మాట్లాడక్కర్లేదు. మనం ఏం చేయాలంటే ఆ హృదయాన్ని ఆయన ఏదైతే చెప్పారో ఆ దారిలోకి తీసుకురావాలట. మెహర్ బాబా ఏదైతే చెప్పారో ఆ దారిలోకి మనం తీసుకురావాలట మన హృదయాన్ని. సో దీని గురించి ఆయన ఏమంటారంటే, హానెస్టీ అనేది భగవంతుడు దగ్గరికి నువ్వు వేసే నిజాయితీ అనేది భగవంతుడి దగ్గరికి నువ్వు వేసే మొట్టమొదటి అడుగు. ఈ నిజాయితీ లేనితనం అంటే కపటత్వం అనేది నీ హృదయాన్ని ముక్కలు చేస్తుంది. నిజాయితీ నిన్న భగవంతుడికి దరి చేరుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను నీకు ఒక మాట చెప్తాను. ఆ మాట చెప్పినప్పుడు, ఏమయ్యా నువ్వెవరికి చెప్పకు అని చెప్పేసి నా బాధ నీకు చెప్పుకుంటాను. నువ్వేం చేస్తావంటే, నువ్వు గొప్ప కోసం ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన నా మాటని అతని దగ్గర చెప్తావు, నేను నా గురించి అతని దగ్గర చెప్తావు. సో నువ్వేం చేస్తున్నావు అక్కడంటే, నువ్వు నా యొక్క ఆ మొట్టమొదటి నేను ఇచ్చిన మాటని నువ్వు నాకు ఇచ్చిన మాటని ఆ మాటని దాటుతున్నావు అన్నమాట. అంటే మాటని వీడుతున్నావు నువ్వు, అది అన్నమాట. అంటే అక్కడ నీ నిజాయితీ పోయిందిట. మన నిజాయితీ పోయింది, మన హృదయం ముక్కలైపోయింది అక్కడ. మనం అప్పటిదాకా మనం నిజాయితీ ఉంటే ఏకీకృతంగా ఒక్కడిగానే ఉంటాం అన్నమాట. మనకి ఎప్పుడైతే నిజాయితీ పోతుందో మనం ముక్కలైపోతాం అంట. పూర్తిగా అవిభాజ్యంగా ఉండేవాళ్ళం మనం. అవిభాజ్యంగా అంటే విభజించలేకుండా ఉండేవాళ్ళం. నిజాయితీ వస్తే మన హృదయం విభజించబడుతుంది అన్నమాట. అందుకనే మనకి నిజాయితీ లేకపోయినప్పుడు మనం సంపూర్ణంగా ప్రేమించలేం, పరిపూర్ణంగా ప్రేమించలేం. నిజాయితీ కానీ నీళ్ళు లేదనుకోండి, మనలో కానీ నిజాయితీ లేకపోతే మనం పరిపూర్ణంగా ప్రేమించలేము. ఇవన్నీ కూడా బాబా చెప్పిన మాటలేట ఆయనతో. ఆయన అవి చెప్తున్నాడు ఆ రోజు. ఇవన్నీ కూడా బాబా మాతో అన్న మాటలే. బాబా హానెస్టీ అంటే ఏంటంటే, ఏదో ఇన్ని నియమాలు, ఇలాగ నియమాలు, ఇగో హానెస్టీ అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నియమాలు ఎక్కడా లేవు సుమా. బాబా ఆయన అంటున్నాడు అన్నమాట, హానెస్టీ అంటే నియమాలు ఎక్కడా లేవు. హానెస్టీ అంటే ట్రాన్స్పరెన్సీ అని చెప్తాడు ఆయన. అంటే ఆయన చూడండి ఎంత అద్భుతంగా ట్రాన్స్పరెన్సీ అంటే, మనం తెలుగులో తెలుగులో చెప్పాలంటే దాన్ని పారదర్శకత అంటాం అన్నమాట. అంటే పారదర్శకం అంటే కనిపిస్తుంది అనమాట. అవతల వాడు ఏం చేస్తున్నాడు, వాడి హృదయంలో ఉన్నది కూడా మనకు కనిపిస్తుంది. అంటే
అది పారదర్శకత. అంటే వాడి యొక్క స్వచ్ఛత మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. నీ హృదయంలో నిజాయితీ ఉంటే ఆ భగవంతుడి ఎడల ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో ఆ ప్రేమ ఏదో దానికి అంటే భగవంతుడు నీకు నిజాయితీగా ఉండాలి అని చెప్పడం అదొక నియమం కాదు. ఎప్పుడు అదొక రూల్ కాదు. అదొక నియమం కాదు. అదొక రూల్ కాదు. అది ట్రాన్స్పరెన్సీ. ఆ భగవంతుడి ముందు నువ్వు స్వచ్ఛంగా ఉండడం అన్నమాట. అంటే నిన్ను నువ్వు పూర్తిగా ఆయన ముందు నిన్ను నువ్వు విప్పేసుకోవడం. అంటే నిన్ను నువ్వు పరిచేసుకోవడం అన్నమాట. బాబా నేనిది అని చెప్పేసి ఆయన ముందు నిన్ను నువ్వు అర్పించేసుకోవడం. అది నిజాయితీట. అది ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ బిఫోర్ ది బిలవెడ్. అంటే ఆ ప్రియతముడు ముందు నువ్వు పారదర్శకంగా ఉండడం, అది హానెస్టీ అంటే అని చెప్పేసి ఆయన హ్యారీ కెన్మోర్ చెప్తాడు. ఏమయ్యా, బిలవెడ్ హియర్ అయ్యా, ఓ ప్రీతముడా, ఓ ప్రీతమా, నేను ఇక్కడున్నానయ్యా. భగవంతుడితో చెప్పు, బిలవెడ్, ఆ ప్రీతముడా, నేను ఇక్కడున్నాను విత్ మై వీక్నెసెస్, నా బలహీనతలతో ఇక్కడే ఉన్నాను. మై ఫెయిల్యూర్స్ అంటే నా విఫలతలతో ఇక్కడే ఉన్నాను. మై లాంగింగ్, నా ఆర్తితో ఇక్కడే ఉన్నాను. మై లవ్, నా ప్రేమతో ఇక్కడే ఉన్నాను. ఐ హైడ్ నథింగ్ ఫ్రమ్ యూ, నీ నుంచి నేనేం దాచట్లేదు ఓ ప్రియతమా అని చెప్పేసి ఆ ప్రియతముడు ముందు నిన్ను నువ్వు బయలుపరుచుకోవడమే హానెస్టీ అని చెప్తారనమాట. అంటూ హ్యారీ కెన్మోర్ ఒక మాట అంటాడు, హానెస్టీ, దట్ ఈస్ ద హానెస్టీ దట్ ప్యూరిఫైస్. ఏదైతే నిన్ను స్వచ్ఛపరుస్తుందో అది నిజాయితీ అన్నాడు అనమాట ఆయన. చూడండి ఎంత గొప్పగా చెప్తాడో. ఏదైతే నిన్ను స్వచ్ఛపరుస్తుందో అది నిజాయితీ సుమా అని చెప్పేసి ఆయన అంటారు. అనిన తర్వాత ఆ తర్వాత ఇటు అటు అడుగుతారు అనమాట. సో హరి బాబా బాబా ప్రేమికులు కానీ, బాబా యొక్క శిష్యులు కానీ, బాబా వాళ్ళు కానీ, వీళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలా, అక్కర్లేదా అని అడుగుతాడు అనమాట. అంటే రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని, రాజకీయాల్లో పాల్గొనొచ్చా లేదా అని అడుగుతాడు అనమాట. అడిగేసరికి చాలా సూటిగా, చాలా సరళంగా హ్యారీ కెన్మోర్ ఒక మాట అంటాడు, ఫ్రాన్సిస్, గాడ్ పిక్స్ ద విన్నర్స్ అండ్ ద లూజర్స్. ఫ్రాన్సిస్ బ్రెబజాన్, అయ్యే ఫ్రాన్సిస్, భగవంతుడు గెలుపు ఓటములు అంటే ఎవడు గెలిచేవాడిని గెలిచేవాడిని, ఓడిపోయే వాళ్ళని భగవంతుడు ఎన్నుకుంటాడట. భగవంతుడు ఎప్పుడు కూడా ఎన్నుకుంటాడట. ఆ గెలిచిన వాడిని, ఆ గెలవాల్సిన వాడిని, ఓడిపోవాల్సిన వాడిని, ఇద్దరిని కూడా భగవంతుడే ఎన్నుకుంటాడట అంటూ ఆయన ఒక మాట చెప్తాడు. నా వరకు నేను చెప్తున్నాను ఒక మాట అంటాడు ఆయన. తన యొక్క అనుభవం చెప్తాడు అనమాట. ఏంటంటే, ఫ్రాన్సిస్, నేను బాబా దగ్గరికి నాకప్పుడు అంటే నేను ఒక ప్రెసిడెంట్‌కి బాగా ఇష్టం. నాకు ఒక ప్రెసిడెంట్ బాగా ఇష్టం. ఆయనకు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ బాగా ఇష్టం. ఆయన ఆ ప్రెసిడెంట్‌తో కూడా ఆయన కలవడం ఏదో జరిగింది. వాళ్ళకేదో సంబంధం ఉంది. ఆ రాజకీయ పార్టీతో ఈయనకి హ్యారీ కెన్మోర్‌కి సంబంధం ఉంది. అయితే హ్యారీ కెన్మోర్ ఏం చేస్తారంటే, ఆయన బాబా దగ్గర నుంచి ఆయనకు ఒక ఆహ్వానం వస్తుంది. నువ్వు అర్జెంట్‌గా పలానా టైంలో వచ్చేయాలి అని చెప్పేసి ఆయనకు బాబా దగ్గర నుంచి ఆహ్వానం వస్తుంది. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఏం చేస్తాడంటే, వెంటనే హ్యారీ కెన్మోర్ ఫ్లైట్ ఎక్కేసి అమెరికా నుంచి ఇండియా వచ్చేస్తాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ లోపల ఆయన ఇండియా వచ్చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ అక్కడ దాన్ని ఏమంటారంటే ఎలక్షన్ అయిపోతుందన్నమాట. అంటే ఇండియా వచ్చిన తర్వాత హ్యారీ ఆయనకు అర్థమవుతుందన్నమాట, బాబా తనని ఎందుకు అమెరికా నుంచి ఇండియా రమ్మన్నారు అనేది ఇండియా వచ్చి బాబా దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు స్ఫురిస్తుంది హ్యారీ కెన్మోర్‌కి. ఏంటంటే, నువ్వు రాజకీయాల్లో పాల్గొనవద్దు అనేది బాబా నేను పాల్గొనకూడదని ఆయన నాకు విధించిన ఒక రూల్ అంతే. అది ఆయన ఆ విధంగా రప్పించారు అని ఆ తర్వాత నాకు అర్థమైంది అని అంటూ ఆయన ఏమంటాడంటే, రాజకీయాల్లో గెలుపు ఓటముల్ని భగవంతుడే నిర్ణయిస్తాడు. మనం నిర్ణయించక్కర్లేదు, అదంతా ఆయనదే. నేనేదో పౌరధర్మం గురించి మాట్లాడటం లేదు సుమా. నేను మాట్లాడేది
ఆంతరంగికమైన నీ యొక్క దృష్టి, ఆంతరంగికమైన దృష్టి కోసం మాట్లాడుతున్నాను. అంటే నీ యొక్క ఆంతరంగికమైన కేంద్రీకరణ, నీ స్పష్టత ఏ విధంగా, ఆంతరంగికమైన స్పష్టత ఏ విధంగా ఉంది అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నానంటాడు ఆయన. అంటూ బాబా మీరు రాజకీయాల్లో ఉండకండి అని ఎవ్వరికీ చెప్పలేదు బాబా. అంటే మీరు పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ కండి, కాకండి అని చెప్పేసి చెప్పలేదు. అయితే బాబా ఎందుకు వద్దంటారు అని చెప్పేసి ఆయన అంటారన్నమాట. అంటే బాబా ఎందుకు మీరు ఇన్వాల్వ్మెంట్ మీరు ఎందుకు పాల్గొనకూడదు, రాజకీయాల్లో చిక్కుకుపోతారనే ఉద్దేశంతో బాబా వద్దన్నట్ట. అది కూడా ఆయన అంటాడు. బాబా వద్దనలేదు, రాజకీయాల్లోకి వద్దు అని అనలేదు. కానీ ఈ రాజకీయాలు అలాంటివో తెలుసా? ఇవి వరల్డ్ డ్రామాస్ అన్నాడు ఆయన. వరల్డ్ డ్రామాస్. డ్రామా అంటే నాటకం. ప్రాపంచిక నాటకాలు ఇవన్నీ కూడా. ఈ రాజకీయాలన్నీ ప్రాపంచికమైన నాటకాలట. సో ఈ ప్రాపంచికమైన నాటకాలను చూస్తూ చూస్తూ ఈ మనసు ఏమవుతుందంటే దాంట్లో చిక్కుకుపోతుందిట. ఎంటాంగిల్ అంటే చిక్కుకుపోవడం. ఆ ఎంటాంగిల్మెంట్ ఆ లోపలికి అలాగా దాంట్లో ముడి వేసుకుపోతుంది ఆ మనస్సు. ఆ డ్రామాల నాటకాలలో తనని తాను ముడి వేసేసుకుంటుంది. ఒక్కసారి ఆ మనస్సు ఆ బాహ్య ప్రపంచంలో ఆ యొక్క రాజకీయ డ్రామాల్లో కానీ ఎంటాంగిల్ అయితే ఇంకా భగవంతుడి మీద దృష్టి ఎందుకు ఉంటుంది దానికి? ఆ హృదయం ఏమవుతుందంటే దాని యొక్క దిశని కోల్పోతుందిట. ఆ మనస్సు ఒక్కసారి ఈ బాహ్య ప్రపంచంలోకి కాని చుట్టుకుపోయిందంటే ఈ హృదయం తాలూకు దిశ కోల్పోతుంది. అందుకని అప్పుడు అన్నట్ట బాబా, డు నాట్ లెట్ ద వరల్డ్ స్టీల్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ ద బిలవెడ్ అన్నట్ట. అంటే ఈ ప్రపంచం నుంచి, అంటే ఈ ప్రపంచం అంటే నీ యొక్క ప్రియతముడి నుంచి నువ్వు నీ యొక్క దృష్టి నీ నీ ప్రియతముడి నుంచి నీ దృష్టిని ఇది నీ దృష్టిని దాన్ని పక్కకు పెట్టేటట్టు, అంటే దాన్ని నీ లక్ష్యాన్ని, అంటే నీ శ్రద్ధని, నీ సావధానతని, నిన్ను అది పక్కకి తప్పించేటట్టు చేస్తుంది ఈ ప్రపంచం. ఆ విధంగా నీ భగవంతుడి మీద నుంచి నీ దృష్టి కోల్పోకుండా చూసుకో అంటారు. డు నాట్ లెట్ ద వరల్డ్, ఈ ప్రపంచం నీ యొక్క ఆ లక్ష్యాన్ని దోచుకుని, స్టీల్ అంటే దోచుకోవడం అన్నమాట. నీ లక్ష్యాన్ని దోచుకుని అది ఆ ప్రియతముడి నుంచి ఆ పక్కకి జరిపేసి, నీ దృష్టి జరిపేసి ఈ ప్రపంచం దోచేసుకుంటుందట నీ లక్ష్యాన్ని. కాబట్టి ఆ విధంగా నువ్వు మాత్రం గురి కాకూడదు. అంటే ప్రియతముడిపై లగ్నం చెయ్యబడిన ఈ మనస్సు ఎప్పుడైతే ఆ ప్రియతముడి మీద నుంచి కాక ప్రాపంచికమైన నాటకాల వైపు, అంటే ఆ డ్రామా అంటున్నారు, ఆ ప్రాపంచికమైన నాటకం వైపు ఆకర్షితుడవుతుందో ఆ హృదయం కూడా దిశానిర్దేశం పోయి భగవంతుడి నుంచి దృష్టి మరలిపోతుంది. అందువలన వద్దు అన్నారు ఆయన. ఎందుకంటే ఈ ప్రపంచం కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒక శబ్దం చేస్తూనే ఉంటుంది. మీరు ఆ శబ్దం చేయడం వల్ల ఆ శబ్దానికి కానీ ఆకర్షితులైతే అక్కడే ఆ ప్రియతముడు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనంగా ఉన్న ప్రియతముడి వైపు మీ దృష్టి ఉండదు సుమా అంటాడు. చూడండి ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. అద్భుతం కదా! అంటే ఆయన ఎంత గొప్పగా చెప్తాడంటే ప్రపంచం అంతా సందడి చేస్తూ ఉంటుందన్నమాట. చాలా సందడి చేస్తూ ఉంటుంది ప్రపంచం అంతా. అటువంటి ప్రపంచం మీద నీ దృష్టి పడిపోతున్నది. అది ఆ ప్రియతముడు పక్కన ఏ విధంగా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఆయన మీద దృష్టి లేకుండా ఈ సందడి చేస్తున్న ప్రపంచంపై నీ దృష్టి వచ్చేటట్టు చేస్తున్నారు ఆ ప్రపంచం. కాబట్టి జాగ్రత్త సుమా. అందుకనే ఈ ప్రపంచంపై దృష్టి వద్దన్నాడు, ఈ రాజకీయాలపై వద్దన్నాడు బాబా అని చెప్పేసి ఆయన అంటాడనమాట. ఎంత గొప్పగా చెప్తారో. ఆ తర్వాత ఆయన అంటాడనమాట, మరి మీరు బాబాతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది అని చెప్పేసి ఆయన అంటాడనమాట. అంటే నాకు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమయ్యా, నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు నాకు ఒకటి అర్థమయ్యేది కాదు ముందు. బాబా ఎప్పుడు కవ్వాలి పాటలు వింటూ ఉండేవారు. ఆ కవ్వాలి పాటల్లో అర్థం చెప్తూ ఉండేవారు. కానీ ఈ కవాలీస్ ఏవైతే ఉన్నాయో నాకు ముందు అర్థమయ్యేది కాదు.
కానీ పోను పోను బాబా యొక్క హాజరులో, ఆయన యొక్క సమక్షంలో నేను ఈ పాటలు వింటూ ఉంటే, నాకు ఆయన యొక్క దగ్గరితనం నాకు అర్థమయిందిట. ఆయన చెప్తూ ఉంటాడు. అంటే బాబా గురించి దగ్గరితనం. అంటే బాబా నాకెంత దగ్గరగా ఉన్నారు, ఆయన నాకు ఆ ప్రాక్సిమిటీ ఎంత అనేది నాకు అర్థమయింది అని అంటారు. అంటే బాబా యొక్క సామీప్యము నాకు ఎంత దగ్గరగా ఉన్నానో నాకు అప్పుడు అర్థమైంది అని అంటాడు. అంటూ ఆయన ఒక మాట అంటాడు, యువర్ మైండ్ బిహేవ్స్ సో డిఫరెంట్లీ వెన్ యూఆర్ విత్ బాబా, లైక్ ఇన్ సమ్ కాంపౌండ్ ఆఫ్ ఫాగ్. అంటే ఫాగ్ అంటే మంచు అన్నమాట. మీరు మంచులో కూర్చున్నారనుకోండి, మీరు మంచులో కూర్చుంటే మీకు ఏమైనా చుట్టూ కనిపిస్తూ ఉంటుందా? చూడండి. మీకు ఏమైనా కనిపిస్తుందా? ఏమీ కనిపించదు. మీ కళ్ళెదురుగుండా ఎవడున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ కనిపించదు. మీకసలు ఏం జరుగుతుందో కూడా మీకు తెలీదు. మీరు పూర్తిగా లీనమైపోయి ఉంటారు. అబ్సార్ప్షన్‌లో ఉంటారన్నమాట. అంటే మీరు పూర్తిగా లీనమైపోయి ఉంటారు. పూర్తిగా. దేంట్లో అయినా సరే ఆ లీనమైపోయి ఉంటారు. అంటే పూర్తిగా దాంట్లో ఆహ్, ఆ గ్రహణంలో ఉంటారన్నమాట పూర్తిగా. అటువంటి స్థితిలో ఆయన అన్న మాట చూడండి. ఎవరు? బాబా అన్న మాటలు ఏంటంటే, యువర్ మైండ్ బిహేవ్స్ సో డిఫరెంట్‌లీ వెన్ యూ ఆర్ విత్ బాబా అంటాడు. ఆయన హ్యారికెన్‌మోర్ అంటున్న మాటలు. అంటే బాబాతో ఉన్నప్పుడు నీ మనస్సు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుందయ్యా. అంటే ఫాగ్ అంటే మంచులో కూర్చుండి నువ్వు ఏ విధంగా అనుభూతి చెందుతావో, ఆ విధమైన అనుభూతి బాబాకి దగ్గర ఉన్నప్పుడు కలుగుతుందిట. కారణం ఏంటంటే, అక్కడేం గందరగోళం ఉండదు. బాబా ఎదురుగుండా ఉంటాడు. ఇంకేం ఉండదు. పూర్తిగా అబ్జార్బ్ అయిపోతావుట నువ్వు పూర్తిగా. అబ్జార్బ్ అంటే పూర్తిగా ఆయన యొక్క హాజరీలో, ఆయన యొక్క సన్నిధానంలో నువ్వు పూర్తిగా నువ్వు అంటే చూసారా? ఆ స్పాంజ్ మీద నీళ్లు వేస్తే ఏ విధంగా అబ్జార్బ్ అయిపోతుంది. మీరు నీళ్లు కింద పడి ఉంటాయండి. కొన్ని చుక్కలు నీళ్లేస్తారు. స్పాంజ్ పెట్టండి. అది పూర్తిగా పీల్చుకుంటుందన్నమాట. ఏ విధంగా అయితే గ్రహిస్తుందో, ఆ విధంగా ఆయన యొక్క సాన్నిహిత్యంలో నువ్వు పూర్తిగా లీనమైపోతావు. ఆయన సాన్నిధ్యంలో లీనమైపోతావు. పూర్తిగా అబ్జార్బ్ అయిపోతావు. సో, అనంటూ ఆయనొక ఇది చిన్న మాట అంటాడు. ఈ మనస్సు సూర్యుడి దగ్గరికెళ్ళిందనుకో, ఆ మనస్సు ఇంకా మెరుస్తుందా? ఇంకా గొప్పగా కాంతివంతంగా ఉంటుందా? పూర్తిగా కరిగిపోతుంది గదా మనస్సంతా కూడా. అంతే కదా! సూర్యుడు తాలూకు వేడికి ఆ మనస్సంతా కరిగిపోతుంది. అది ఆయన అదే విధంగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు పూర్తిగా కరిగిపోతావు. నీదంటూ నీ ఉనికి ఏమి ఉండదక్కడ. నీ అస్తిత్వం ఏమి ఉండదు. నువ్వు ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటావు. అది ఆయన ఆ డివైన్ ప్రాక్సిమిటీ, ఆయన యొక్క సాన్నిహిత్యంలో, ఆ దైవీ సాన్నిధ్యంలో నువ్వు కూర్చుంటే నీకు కలిగేదది సుమా అంటారన్నమాట. అంటే ఇదంటూ ఆయన ఒక మాట అంటారు. ఈ ఈ కవాలీలన్నీ కూడా నాకు చాలా పిచ్చితనంగా కనిపించాయి. కానీ తర్వాత కాలంలో ఆ కవాలీలు పాడుతూ ఉంటే, ఆ కవాలీలు తాలూకు అర్థం బాబా చెప్తున్నప్పుడు, ఆ కవాలీలు వాళ్ళు పాడుతూ ఉంటే దాని తాలూకు వైబ్రేషన్స్, ఆ ప్రకంపనలు నా యొక్క బుద్ధిని దాటి, నా హృదయాన్ని తాకినప్పుడు, నాకు ఆయన సాన్నిధ్యంలో నాకు ఆయన యొక్క ఆ గొప్పతనం నాకు అవగతమవుతూ ఉండేది అని అంటాడనమాట హ్యారికెన్‌మోర్. అందుకనే బాబాకి ఆ మ్యూజిక్ సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయనేదో ఉట్టిన వేడుక కోసం సంగీతం కాదు సుమా. అంటే ఇది అంటాడు చూడండి. దట్ ఈస్ వై బాబా లవ్డ్ మ్యూజిక్ నాట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ బట్ ఫర్ అవేకెనింగ్. అంటే ఆయన ఏదో మనకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఏదో సరదా కోసం ఆయనకిష్టం ఏదో టైమ్ పాస్ కోసం సంగీతం కాదు. ఆ సంగీతం, ఆ కవ్వాలి పాడేటప్పుడు ఆయన అన్నది చూడండి. దే క్యారీ ఎ వైబ్రేషన్ దట్ బైపాసెస్ ద ఇంటెలెక్ట్. అంటే వాటిలో ఆ కవాలీలోంచి వచ్చిన శబ్ద తరంగాలు నీ బుద్ధిని ప్రేరేపించి, నీ బుద్ధిని దాటి నీ హృదయాన్ని చేరుతాయి. అండ్ గో స్ట్రెయిట్ టు ద హార్ట్. నీ హృదయాన్ని చేరుతాయట నీ బుద్ధిని దాటి. అంటే నీ బుద్ధి ఇంకా అక్కడ పని చెయ్యదనమాట ఆయన సాన్నిధ్యంలో.
ఆ కవాలీలు వింటూ ఆయన సాన్నిధ్యంలో గడిపితే నీ బుద్ధి పని చెయ్యదు ఇంకా. అంతే, నీ హృదయం మాత్రమే స్వీకరిస్తూ ఉంటుంది ఆయన తాలూకు ఆ ప్రేమ ప్రసరణ. అందుకనే మనకంటారు ద ఫ్లో ఆఫ్ లవ్ డైరెక్ట్లీ ఫ్రమ్ మీ టు యూ అంటారు బాబా. అంటే ఆ ప్రేమ ప్రవాహం నా నుంచి మీ దాకా ప్రవహిస్తూ ఉంటుంది అని అంటారు. అది బాబా చెప్పిన పాయింట్. ఇక్కడ అది జరుగుతూ ఉంటుందట. ఆ ఫ్లో ఆఫ్ లవ్, ఆ ప్రేమ ప్రవాహం మనకి ప్రవహిస్తూ ఉంటుందంటారు అన్నమాట. సో సో అప్పుడు ఇంకొక వ్యక్తి బాబాకి ఆయన హ్యారీ కెన్బోర్న్ అడిగారు, హౌ డు యూ ప్రివెంట్ ద ఇంటలెక్ట్ ఫ్రమ్ నోయింగ్ దట్ వాట్ ద హార్ట్ ఇస్ డూయింగ్? హ్యారీ, మరి ఈ బుద్ధి ఉంది కదా, ఈ బుద్ధిని మన హృదయం ఏం చేస్తుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ బుద్ధి. ఎప్పుడు కూడా బుద్ధి ఏం చేస్తూ ఉంటుంది, హృదయం ఏం చేస్తున్నది, నా మిగతావి ఏం చేస్తున్నా, హృదయం ఏం చేస్తున్నది, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని అనలైజ్ చేస్తూ ఉంటుంది, విశ్లేషణ చేస్తూ ఉంటుంది బుద్ధి. ఆ బుద్ధి ఆ విధంగా విశ్లేషణ చేస్తూ ఉన్నది కాబట్టి ఆయన అంటే దానికి ఇది ప్రివెంటింగ్, అంటే దాన్ని ఏ విధంగా దాన్ని ఆపగలం, ఆ బుద్ధిని ఈ విధంగా విశ్లేషణ చేయడం ఏ విధంగా ఆపగలము అంటే హేరీ కెన్మర్ అంటాడు, యు హ్యావ్ టు డూ ఎ వెరీ క్వైట్ స్నిక్ జాబ్ ఆఫ్ ఇట్. అంటే స్నిక్ జాబ్ అంటే దొంగతనం అన్నమాట. అంటే మెల్లిగా దొంగతనంగా చెయ్యాలట ఇదేనా అంటే నువ్వు చాలా నెమ్మదిగా ఉండాలట. అంటే ఆ బుద్ధిని దాటి నువ్వు నీ హృదయం తన పని తాను చేసుకోవాలన్నమాట. సో ఈ అంటే ఈ విధంగా చెప్తున్నాడు ఆయన. ఈ విధంగా ఏ విధంగా అంటే ఈ మొత్తం ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఇదన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ బుద్ధి చేస్తుందో, బుద్ధి అన్నిటిలోకి విశ్లేషించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ నీ హృదయం చాలా రహస్యంగా పనిచేస్తూ ఉంటుంది. కారణం అది సిగ్గుతో రహస్యంగా పనిచేయట్లేదు. నీ హృదయం చాలా రహస్యంగా ఎందుకు పనిచేస్తున్నదంటే అది పవిత్రమైన పని చేస్తూ ఉన్నది కాబట్టి. ఎందుకంటే ఏంట పవిత్రమైన పని? అది ఏం చేస్తున్నది? అది ఆ ప్రేమ ప్రవాహాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తున్నది నీ హృదయం, ఆ ప్రేమ ప్రవాహాన్ని. అందుకని అది చాలా రహస్యంగా పనిచేస్తున్నది. నీ బుద్ధి ఎంతసేపు ఆధిపత్యం కోసం నీ బుద్ధి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి విశ్లేషించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, నిన్ను నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, నిన్ను కొలవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, నువ్వు ఎటువంటి వాడువు నిన్ను జడ్జి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నీ బుద్ధి. కానీ నీ హృదయం ఏం చేస్తుందో తెలుసా? అది ఆ ప్రియతముడితో ఏకత్వం కోసం మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటుంది. సో కాబట్టి నీకు ఏకత్వం కావాలంటే మౌనంలోనే నువ్వు అది ప్రశాంతంగా నువ్వు ఆయనకి నీకు మధ్యనున్న సంబంధాన్ని పెంపొందించుకోగలవు మౌనంలో అన్నమాట. సో అందుకనే ఆ మౌనంలో ఈ హృదయం చాలా ప్రశాంతంగా పనిచేయాలి. అది ఏ విధంగా పనిచేయాలి అంటే ఒక తెర వెనుక నువ్వు ఒక దీపం పెట్టావు. ఆ దీపం ఏమవుతుందంటే కొంతసేపు అయిన తర్వాత నీకు ఆ దీపము కాంతివంతంగా కనిపిస్తుంది. అంటే ఆ దీపపు కాంతిలో ఆ తెర ఉన్నట్టు కూడా కనిపించదన్నమాట. అదే విధంగా అంతే ప్రశాంతంగా పని చెయ్యాలట తెర వెనకాతల దీపంలాగా నీ యొక్క హృదయము పని చెయ్యాలి అని చెప్పేసి బాబా అన్న మాటల్ని ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. లవ్ ఈజ్ సైలెంట్ అంటే ఆ ప్రేమ చాలా మౌనంలో, ఆ ప్రేమ మౌనమైనదిట. అంటే చాలా మాటలు లేవు, ప్రేమకి మాటలు లేవు. ప్రేమ మౌనమైనది. ప్రేమ మౌనంలోనే పెరుగుతుంది. ప్రేమ ఆ హృదయం మౌనంలోనే అది ముక్కలవుతుంది. ఆ ఆ హృదయం మౌనంలోనే ఆ భగవంతుణ్ణి కనుగొంటుంది అని చెప్తారు. చూడండి ఎంత గొప్పగా ఆయన చెప్పిన మాటలున్నాయో అని చెప్తూ. సో అయితే నువ్వు కాలక్రమేణా నువ్వు ఆ భగవంతుణ్ణి ప్రేమించడం ప్రారంభించిన తర్వాత మరి నీలో చాలా మార్పులు వస్తాయి. ఏం మార్పులు వస్తాయి? ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. సో ఇప్పుడు రోజు పూజా పాట వాళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు. రోజు పూజా పాట వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే ఆచార నియమాలు చాలా ఎక్కువ అయిపోతాయి. అంటే నేను మామూలుగా ఇది నా మాటగా చెప్తున్నాను, ఇది ఆయన అన్న మాట కాదు.
అంటే నీ యొక్క టేస్ట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే నువ్వు మౌనంలో ఉన్నప్పుడు, నువ్వు మౌనంలో ఉంటే, మౌనంలో అదే మామూలుగా నువ్వు రోజు ఒక పని చేస్తూ ఉంటే నీ టేస్ట్ అంటే నీ యొక్క అభిరుచులు మారిపోతూ ఉంటాయి నీకు రోజు కూడా. అంటే నువ్వు రోజు పూజ చేస్తున్నప్పుడు ఫస్ట్ అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ముందు ఆయన ఆయన మొత్తం మొత్తం అంతా మనం ఆ మంత్రాల మీద మనం ఆ భగవంతుడి మీద దృష్టి పెట్టకుండా ఈ తంతు ఉంటుందన్నమాట. ఈ కర్మకాండ తంతు ఉంటుంది, దాని మీద దృష్టి ఎక్కువ అవుతూ ఉంటుంది. సమంగా చేసేనా, నీళ్లతో చేయి కడుక్కున్నానా, చేతులు తుడుచుకున్నానా, కాళ్ళకు తగులుతున్నాయా, దేవుడు తగులుతున్నాడా, వీటి మీద మన దృష్టి ఎక్కువగా ఉంటుంది. అంటే మన యొక్క అభిరుచులు మారుతూ ఉంటాయి. సో ఇదే విధంగా ఆ భగవంతుడు యందు నువ్వు దృష్టి పెట్టినప్పుడు నీ అభిరుచి కూడా మారిపోతూ ఉంటుంది. నీవు ఒక్కొక్క రకమైన సంగీతాన్ని వింటావు, ఒక రకమైన బట్టలు వేసుకుంటూ ఉంటావు. అంటే నీ అభిరుచులు మారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని వదిలేస్తూ ఉంటావు అన్నమాట. నువ్వు వదిలేయడం అంటే నువ్వు ఆడంబరాలను వదిలేస్తావు. చాలా ఆడంబరంగా అప్పటిదాకా ఉన్నవాడివి ఆడంబరాలను వదిలేస్తావు. నీలో పరిత్యాగం రాలేదు. అంటే నీలో ఆ వదిలివేయడం పరిత్యాగం రాలేదు. నీలో వచ్చిన మార్పు ఏంటో తెలుసా? నీలో మార్పు వచ్చిందన్నమాట. నీలో ఎందుకు మార్పు వచ్చిందంటే ఆ ప్రియతముడు నీ హృదయంలో, ఆయన ఎప్పుడైతే నీ హృదయంలో అడుగు పెట్టాడో నువ్వు ఈ ప్రపంచంపై నీకు అభిరుచి పోయింది. అంటే నీ అభిరుచి మారిపోయిందన్నమాట. అక్కడ ప్రియతముడు నీ హృదయంలో అడుగు పెట్టంగానే నీ అభిరుచి మారిపోయింది. ఎందుకంటే అంటే ఈ ప్రపంచం అప్పటిదాకా ఈ ప్రపంచం మీద నీకు ఒక రకమైన అవగాహన ఉండేది. కానీ ఆ ప్రియతముడు నీ మనసులో అడుగు పెట్టంగానే ఈ ప్రపంచం అంతా ఏదో వేరే వేరే రకంగా ఉంది. కారణం ప్రపంచం అంతా చెడ్డదని కాదు అక్కడ. కానీ ఏ ప్రియతముడైతే నీ హృదయంలో అడుగు పెట్టాడో అతను చాలా చాలా తీయనైన వాడు సుమా. అది ఆయన అంటున్నమాట. చూడండి, అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రపంచం చెడ్డదని కాదయ్యా, ఈ ప్రపంచం చెడ్డదని కాదు, కానీ నీ హృదయంలో అడుగు పెట్టిన ఆ ప్రియతముడు ఇంకా తీయనైన వాట. సో ఆయన దీంట్లో నువ్వు బలవంతంగా నీలో ఈ మార్పు రాలేదు. నువ్వు అనుకరించలేదు నువ్వు ఎవరిని అనుకరించలేదు. నువ్వు నాటకం ఆడలేదన్నమాట. నేను ఏదో కాషాయ బట్టలు వేసుకుని నేను అన్నిటికీ దూరంగా ఉన్నాను, డిటాచ్డ్ గా ఉన్నానని నాటకం ఆడలేదు. అత్యంత సహజంగానే నువ్వు అన్నింటికీ దూరంగా ఉండిపోయావు. ఏ విధంగా అయితే ఒక పండు బాగా మగ్గిపోయిన పక్వానికి వచ్చిన పండు తన కొమ్మని వదిలి ఏ విధంగా అయితే అది నేల రాలుతుందో, అది దూరంగా వెళ్ళిపోతుందో, తాను అప్పటిదాకా ఉన్న కొమ్మని వదిలి వెళ్ళిపోతుందో, నువ్వు కూడా అదే విధంగా అప్పటిదాకా అంటిపెట్టుకుని ఉన్న ఈ ప్రపంచాన్ని వదిలేస్తున్నావయ్యా. అది సుమా. అంటే ఇక్కడ నీ హృదయం ఏమిటి అడుగుతున్నది? ఈ ప్రాపంచికమైన ఈ సందడి కన్నా మౌనాన్ని ఎంచుకుంది నీ హృదయము. ఈ ప్రపంచంలో కనబడే వాటన్నిటికన్నా ఈ హృదయం ఆ సరళత్వాన్ని ఎంచుకుంది, అంటే ఆ సింప్లిసిటీని ఎంచుకుంది. అదే విధంగా నువ్వు సాంఘికంగా అందరిలో తిరుగుతున్న నువ్వు ఏకాంతాన్ని ఎంచుకుంటున్నప్పుడు ఆ హృదయం ఏకాంతాన్ని ఎంచుకుంటుంది. అప్పటిదాకా నువ్వు సమాజంలో తిరుగుతూ ఉన్నావు, నీ చుట్టూ 10 మంది లేకుండా లేవు. కానీ ఒక్కసారి ఆ ప్రియతముడి యొక్క రుచిని హృదయానికి తెలిసిన తర్వాత అదేమైందంటే నువ్వు ఏకాంతాన్ని ఎంచుకుంటున్నావు. అదే విధంగా నువ్వు ఇంతకు ముందు ఏం చేసేవాడు అంటే అన్నిటికీ డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉండేవాడు అనమాట. అంటే పక్కకి అంటే నీ దృష్టి మారిపోతూ ఉండేది. కానీ ఇవాళ ఆయన యొక్క స్మరణలోనే నీకు డిస్ట్రాక్షన్ ఉందన్నమాట. ఆయనను స్మరిస్తూ ఉంటే నువ్వు ఆయనని స్మరిస్తూ ఉంటే నువ్వు ఈ ప్రపంచానికి దూరం అయిపోతూ నీకు నువ్వు దగ్గర అవుతున్నావు. అది ఈ యొక్క ఆంతరంగికమైన పెరుగుదల అనేది, దాని యొక్క సువాసన అది ఆ విధంగా జరుగుతుందయ్యా అని అన్నారనమాట ఆయన.
అని అంటూ ఆయన అంటాడు అనమాట. కన్ఫర్మిటీ ఈస్ ఎ డిసీజ్ రిలేటెడ్ టు మీడియోక్రిటీ అంటాడు అనమాట. అంటే కన్ఫర్మిటీ అంటే అనుకరణ. అంటే అనుకరణ ఏ విధంగా ఉంది అనే విషయం చెప్తూ ఆయన ఏమంటాడంటే ఆ అంటే మధ్యమంగా ఉంటాం అన్నమాట. చాలా మట్టుకు అందరూ మధ్యమంగా ఉంటూ ఉంటారు. అంటే అంటే మంచా చెడా అంటే నేను వాడి వైపు వెళ్ళనా వీళ్ళ వైపు వెళ్ళనా అని చెప్పేసి మా మధ్యస్థంగా ఉంటూ ఉంటారంట, మధ్య మార్గంలో. ఓసారి పూజ చేస్తూ ఉంటాడు, ఓసారి పూజ చేయకుండా ఉంటాడు భగవంతుడికి. సో బాబా అన్న మాటలను ఆయన ఇక్కడ చెప్తున్నాడు అనమాట. బాబా తన ప్రేమికుల్ని సన్యాసులుగా మారిపోమనలేదు. ఆయన ఆయన పూర్తిగా భైరాగులుగా మారిపోమనలేదు. లేకపోతే ఆధ్యాత్మికమైన ఫ్యాషన్, స్పిరిచువల్ ఫ్యాషన్ ఇమిటేటర్ అంటే అనుకరించేవాడిగా మారిపోమనలేదు. బాబా వాళ్ళని ఏ విధంగా ఉండమన్నారంటే వాళ్ళగానే ఉండమన్నారట బాబా. ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూ వాళ్ళు ఎవరై ఉన్నారో వారిలాగే ఉండమన్నారు. కానీ ఆంతరంగికంగా స్వేచ్ఛాయుతులుగా ఉండమన్నారు అని చెప్తూ ఆయన ఒక మాట అంటాడు. ఎరిక్ ఎన్మోర్ అంటాడు, ఏమంటాడంటే స్పిరిచువల్ పాత్ ఈస్ నాట్ ఏ గ్రూప్ యాక్టివిటీ. ఆధ్యాత్మికమైన ఈ మార్గం ఏదైతే ఉందో అది సామూహికంగా వెళ్ళే మార్గం కాదు సుమా అని అంటాడు. చూడండి, ఆయన సామూహికంగా వెళ్ళే మార్గం కాదు ఇది అని చెప్పేసి ఆయన చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన మాట బాబా మాటలు అన్నమాట అని అంటూ ఆయన మాట అంటాడు. సో బాబా మనుషుల్లో ఏ విధమైన గుణాలు ఉండాలి అని అంటే మెన్ షుడ్ బికమ్ మెన్ అంటాడు ఆయన. అంటే మెన్ అంటే మా పురుషుడు లాగా ఉండాలి, స్త్రీ లాగా ఉండాలట. అంటే నీ పురుషుడిలో ఏముండాలి? శక్తి ఉండాలి, గుణం ఉండాలి, నిజాయితీ ఉండాలి, బలం ఉండాలి, స్థిరత్వం ఉండాలట పురుషుడిలో. ఇవన్నీ కూడా ఏదో లైంగిక పరమైన గుణములు కావు, నీ ఆత్మకి చెందిన గుణాలు. సో కాబట్టి నువ్వు బాబా యొక్క ప్రేమికుడుగా నువ్వు ఉండాలి అని అనుకుంటే నువ్వు ముందు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండాలి. నీ మీద అందరూ కూడా ఆధారపడేటట్టు ఉండాలి. చాలా ధైర్యవంతుడుగా ఉండాలి, చాలా వినమ్రుడుగా ఉండాలి, చాలా నిజాయితీగా ఉండాలి, చాలా కరుణ కలిగి ఉండాలి. అంటే నువ్వు ఏదైతే నీ జీవితాన్ని గడుపుతున్నావో ఆ జీవితాన్ని నువ్వు ఆయన యొక్క మాటలకి అనుగుణంగా గడపాలి. నువ్వు ఆయన చెప్పిన విధంగా నీ ధర్మం నువ్వు నెరవేర్చాలి. అదే విధంగా నువ్వు ఏదైతే పవిత్రమైనదని భావిస్తావో ఆ పవిత్రమైన అని భావించిన దాన్ని రక్షించేవాడుగా ఉండాలి, రక్షకుడుగా ఉండాలి. అది నిజమైన పురుషత్వము, అదే నిజమైన పరిపక్వత అంటాడు అనమాట ఆయన. సో ఇక్కడితో ఇవాళ ఆపుదామండి. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్. ఇంకొక 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా అవకాశం ఉంటే లేకపోతే వచ్చే వారం మండే ఎప్పుడైనా కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. జై మెహర్ బాబా అండి, చక్కటి విషయాలు తెలియజేశారు. జై మెహర్ బాబాకు. ఇప్పుడు బాలరాజు గారు ఒక్క నిమిషమే సమయం ఉంది కాబట్టి ఒక్క నిమిషం నామం చేసి ప్రేయర్ చేయండి. జై మెహర్ బాబా. బాలరాజు గారు. అవతార్ బాబా కీ జై. సచ్చిదానంద పరమానంద మెహర్